సాయి భక్తులందరికీ సాయి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ ఈ పేజీ చదువుతున్నాను. బాబా ఎంతో మితభాషి. ఎక్కువగా కన్నులు అరమోడ్చుకొని భక్తులు రాగానే ఒక్కసారి వారికేసి చూచేవారు. పిల్లలతో వినోదంగా మాట్లాడేవారు. పసిపిల్లల్ని ఎత్తుకొని పలకరించేవారు. ఒకసారి పక్క గ్రామం నుండి తరచూ షిరిడీ వచ్చే పిలాజీ గురవ్ తన 10 సంవత్సరముల కొడుకు తనతో కూడా వస్తానని మారం చేస్తే వాణ్ణి కొట్టాడు. గురవ్ షిరిడీ చేరగానే బాబా కోపంగా, ఆ చిన్న విధవను కొడితే ఊరుకోను. వాడు నీతో కూడా వస్తే నీదేం పోతుంది? ఈసారి వాణ్ణి కూడా తీసుకువస్తుండు అన్నారు. అప్పటి నుండి అతడు అలానే చేసేవాడు. సుమారు 9 గంటల ప్రాంతంలో బాబా ఎడమ భుజానికి 4 మడతలు వేసిన గుడ్డను జోలుగా కట్టుకొని కుడి చేతిలో రేకు డబ్బా తీసుకొని నిత్యము ఆ 5 ఇళ్ల వద్ద మాత్రమే భిక్ష తీసుకునేవారు. ద్రవాహారాలు డబ్బాలోను, రొట్టెల వంటి ఘన పదార్థాలు జోలెలోనూ వేయించుకునేవారు. ఆ 5 ఇళ్లలో బాయిజాబాయి ఇల్లు ఒకటి. బాబా కేక వేయగానే ఆ తల్లి పనులన్నీ ఆపివేసి ఆయనను ఆహ్వానించి ఆయన ఎదుటనే కూర్చునేది. అప్పుడు 7-8 సంవత్సరముల వయసు గల తాత్య ఆయన భుజాలపైన ఎక్కడము, ఆయన ఒడిలో పొరలడము చేసేవాడు. ఆమె అతనిని కసిరినా, ఆమె ముఖంలో ఏమాత్రం చికాకు వ్యక్తమైనా బాబా, ఎందుకమ్మా వాణ్ణి కోపడతావు? వాడి ఇష్టం వచ్చినట్లు చేయనివ్వు అనేవారు. ఇలా భిక్ష తీసుకొని మసీదుకు చేరగానే బాబా ఒక రొట్టె, కొద్ది అన్నము ధునికి ఆహుతిగా చేసి మిగిలినవన్నీ ఒక మట్టి బొచ్చలో మూత పెట్టకుండా ఉంచేవారు. మొదటి రోజుల్లో కుక్కలు, పిల్లులు, బిచ్చగాళ్ళు, సేవకులు దాని నుండి తమకు కావలసినంత తీసుకునేవారు. ఆయన ఏ ప్రాణిని అసహించుకునేవారు కాదు, వెళ్ళగొట్టేవారు కాదు. చివరకు మిగిలినవన్నీ రుచి విచక్షణ లేకుండా కలిపి కొన్ని ముద్దలు మాత్రమే తినేవారు. హిందూ ధర్మ ప్రకారం బాబా నైష్ఠిక బ్రహ్మచారి. అందుకే తమ గురువు దేహంతో ఉన్నంత కాలము వారి చెంతనే ఉండి సేవ చేశారు. వారు పరమపదించాక వారి ప్రతిరూపంగా నిరతాగ్నిహోత్రం నిర్వహించారు. ఎల్లప్పుడూ తెల్లని ముతక గుడ్డలు ధరించేవారు. లెండికి వెళ్ళేటప్పుడు తప్ప మరెప్పుడూ పాదరక్షలు వేసుకునేవారు కాదు. పగలెన్నడూ వెన్ను వాల్చక గోడకు కూడా జానడు దూరంలో కూర్చునేవారు. పండ్లు తోముకోకుండా నీళ్లు మాత్రం పుక్కలించేవారు. భిక్షాన్నం మాత్రమే తినేవారు. ఆంతరంగికంగా మాత్రం సర్వము భగవంతుని రూపంగా చూసే అరుదైన మహాత్ముడు సాయి. అందుకే ఆయన ఏ ప్రాణిని అసహించుకోలేదు. ఆయన ఆదర్శ భిక్షువు. ఎవరిని భిక్ష కోసం పీడించలేదు. బాబా షిరిడీ చేరిన 2 సంవత్సరాలకు ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. అప్పుడు ధనికులైన నందు, తాత్యాల ఇళ్ల వద్ద మాత్రమే ఒక్కొక్క ఇంటి నుండి మాత్రమే తీసుకునేవారు.